బ్రహ్మశ్రీ పత్రి గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటాం. నా పేరు హరిబాబు ఈత మొక్కల. సో 2010లో పిఎస్ఎస్ఎం మూమెంట్లోకి రావడం, పత్రి గారిని కలవటం, అంతకుముందు ఎంతో మంది ఆధ్యాత్మిక గురువులతో ప్రయాణం జరిగింది. కానీ ఎక్కడో ఒక లోటు, అసంతృప్తి అనేది ఉన్నది. సో పత్రికను కలిసిన తర్వాత నా యొక్క జీవిత లక్ష్యం ఏంటని తెలుసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పిఎస్ఎస్ఎంకి అంకితమై ఇప్పటి వరకు నాకున్నటువంటి వ్యాపారాలన్నింటినీ కూడా పూర్తిగా త్యజించి 100% పిఎస్ఎస్ఎం మూమెంట్లోనే ఉన్నాను. సో ఇలాగా 2010 నుంచి ఇప్పటి వరకు ప్రయాణం సాగుతూ కొన్ని వందలాది సెంటర్లు పెట్టి వేలాది మందికి మనం ధ్యానం అందించాము. సో కానీ ఎక్కడో ఒక లోటు ఏర్పడుతూనే ఉంది. పత్రి గారు ఒక్కరితో మొదలైనటువంటి వారి యొక్క ప్రయాణం, పత్రి గారు 1990లో ఒక్కరిగా మొదలైనటువంటి వారి ప్రయాణము జేబులో ₹1 లేకుండా వందలాది దేశాల్లో తిరిగి, లక్షలాది కిలోమీటర్లు తిరిగి కోట్లాది మందికి ధ్యానం అందించారు. అలాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా, ఈవెన్ శ్రీనివాస్ గారు 2000లో ఇక్కడ ధ్యానం నేర్పించారు. సో నాకు తెలిసి ఇక్కడ ఉంటే మొత్తం మీద 150 మంది ఉన్నారు. సో ఇక్కడ కనీసం ఒక 5 నుంచి 10,000 మందికి పైనే సార్ ధ్యానం అందించారు. మరి వారందరూ ఏమైపోయారు ఒక్కసారి ఆలోచించండి. ఎంతో మంది పత్రికారు కోట్లాది మందికి నేర్పించారు, శ్రీనివాస్ గారు కనీసం ఒక 10 నుంచి 20,000 మందికి నేర్పించారు. వారందరూ ఏమైపోయారు? దీనికి కారణం ఏంటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సో దీనికి గురువులందరూ ఒకటే చెప్తారు. పత్రి సార్ కూడా చెప్పాడు, సార్ చెప్పినట్టు త్రిరత్నాలు. ఇది అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు త్రిరత్నాలు అనేది? అవి తెలుసు కదేంటి? సత్య సాంగత్యము, స్వాధ్యాయము, ధ్యానం. సో ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఆ వ్యక్తికి ఈ 3 ప్రతిరోజు కంపల్సరీ. ఇంత మేడం చెప్పారు 3, 2, 1 నిష్పత్తి అని. అంటే సత్యం సాంగత్యం, స్వాధ్యాయము, ధ్యానము ప్రతిరోజు కూడా ఎవరి జీవితంలో అయితే ఉంటాయో ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల తప్పనిసరిగా పురోగతుంటుంది. ఎవరి జీవితం అయితే లేవో ఆటోమేటిక్ గా కొంతకాలం వస్తారు, సాధన చేస్తారు, మళ్ళీ మాయలోకి వెళ్ళిపోతున్నారు. కారణం ఇది, అవునా కదా? సో ఒక విత్తనం వేసామనుకోండి, రోజు నీరు పోస్తూ సంరక్షిస్తూ ఉంటే కొంతకాలానికి అది మహావృక్షం ఎన్నో ఫలాలు ఇస్తుంది. మరి మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం వెనక్కి అంటే ఈ 3 లేకపోవడమే. సో మరి ఈ సజ్జన సాంగత్యం క్లాసెస్ పెట్టాలంటే ఒక ఆర్గనైజర్ కావచ్చు, వారు పెట్టిన మనకి రావడానికి కూడా సమయం కుదరాలి కదా. ఈ రోజు ఆదివారం కాబట్టి ఇక్కడికి రాగలిగాం. రోజు క్లాసెస్ పెడితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాగలరండి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు అవచ్చు, ఏ విధమైన చూసుకున్నా రాలేకపోవచ్చు. కాబట్టి మనకి ప్రతిరోజు సత్యం సాంగత్యం అనేది జరుగుతుందా? లో స్వాధ్యాయం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి చదవచ్చు? ఇంతకు మేడం క్వశ్చన్ చేశారు. సో చదువు ఎంతమందికి వచ్చు? చదువు వచ్చినా ఎంతమందికి సమయం ఉంది చదవడానికి? సో కాబట్టి మన ప్రతిరోజు సత్యం సాంగత్యము, స్వాధ్యాయం అనేవి ప్రతిరోజు మన జీవితంలో జరుగుతున్నాయా? లేవు. ఇది కారణం. సో నాకు ఈ కారణం తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టిందంటే 2018 వరకు పట్టింది. 2010లో మూమెంట్లోకి వచ్చాను. అప్పటి వరకు ఎందుకు ఇంత వేల మందికి నా స్వహస్తాలతో కొన్ని లక్షలు ఖర్చు పెట్టి 15,000 మందికి ధ్యానం నేర్పించాను ప్రత్యక్షంగా. వారందరూ మాయమైపోయారు. ఒక్కో చోట ఒక్కరు కూడా కనిపించలే కనీసం.